రూల్ నెంబర్ 1, డబ్బును ఎప్పుడూ పోగొట్టుకోకు. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 1ని ఎప్పటికీ మర్చిపోకు. నిద్రపోయేటప్పుడు కూడా డబ్బు వచ్చే మార్గాన్ని నువ్వు కనుక్కోలేకపోతే నువ్వు చనిపోయే వరకు పని చేస్తూనే ఉంటావు. నీకు అవసరం లేని వస్తువులు కొంటూ ఉంటే త్వరలోనే నీకు అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సి వస్తుంది. నిజాయితీ చాలా ఖరీదైన బహుమతి. చీప్ మనుషుల నుండి దాన్ని ఆశించకు. ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినది దాచిపెట్టడం కాదు, దాచిపెట్టిన తర్వాత మిగిలినది ఖర్చు పెట్టు. నీ తప్పుల నుండి నేర్చుకోవటం మంచిదే, కానీ ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవటం ఇంకా మంచిది. నీకు అర్థం కాని వ్యాపారంలో ఎప్పటికీ పెట్టుబడి పెట్టకు. ఈరోజు ఒకడి నీడలో కూర్చొని ఉన్నాడు అంటే చాలా కాలం క్రితం ఇంకెవడో చెట్టు నాటాడు కాబట్టే. ఎప్పటికీ ఒకే ఆదాయంపై ఆధారపడకు. రెండవ దానికోసం పెట్టుబడి పెట్టు. నువ్వు ధనవంతుడివి కావటానికి ఒక రహస్యం చెప్తా విను. ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడు. ఇతరులు భయపడుతున్నప్పుడు అత్యాశతో ఉండు. ధనవంతుడు సమయంపై పెట్టుబడి పెడతాడు, పేదవాడు డబ్బులపై పెట్టుబడి పెడతాడు. మనం మిగిలిన వారి కంటే తెలివిగా ఉండనవసరం లేదు, క్రమశిక్షణతో ఉంటే చాలు. అద్భుతమైన ధరకు ఓ మంచి కంపెనీ కంటే మంచి ధరకు ఓ అద్భుతమైన కంపెనీని కొనటం చాలా మంచిది. నీకు ఇష్టమైన దాన్ని హాబీగా పెట్టుకో. ప్రపంచానికి ఇష్టమైన దాన్ని వ్యాపారంగా చేయి. రిస్క్ వచ్చేది నువ్వు ఏం చేస్తున్నావో తెలియకపోవటం వల్లనే. నీకు నా వయస్సు వచ్చేటప్పటికీ నీ గురించి ఎవరు బాగా ఆలోచించలేకపోతే నీ బ్యాంక్ అకౌంటు ఎంత పెద్దదైనా లాభం లేదు. నీదొక దౌర్భాగ్య జీవితం. పరువు ప్రతిష్టలు సంపాదించటానికి 20 సంవత్సరాలు పడుతుంది. అవి నాశనం అవ్వటానికి 5 నిమిషాలు చాలు. దీని గురించి ఆలోచించు, నీ జీవితమే మారిపోతుంది. నువ్వు నీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతే నీ డబ్బును కూడా కంట్రోల్ చేయలేవు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.